5 మైళ్ళ దూరం ఘనమైన చరిత్రతో ఆంధ్ర 11వ శతాబ్దం కోటలు నిర్మించినట్టు మౌఖికంగా ఐక్యత ఆధారంగా 12వ శతాబ్దం నుండి మనకు శాసనాలు పెమ్మసాని వంశీకుల తరఫు పాలనా పద్యాలు చేపట్టి నీరు జిల్లా కాలంలో ఈ కోట కట్టడాలను నిర్మించారు. మాధవరాయ స్వామి ఆయన కాలంలో అద్భుతమైన జీవ సంపద ఇందులో ప్రస్తుతం మైదుకూరు మాధవరాయ స్వామి ఆలయంలో కోటలోని సభా మసీదు ఎదురుగా ఉన్న కోనేరు ఎర్ర కత్తుల కోనేరు పట్టు పూర్వం యుద్ధం చేసిన తర్వాత సైనికులు నీటి కోసం కోటలో ఆనాడే ఆధునిక వసతి ఏర్పాటు చేశారు. కోట లోపల చెరువులు కూడా ఉన్నాయి. కంటికోటకి పెమ్మసాని వారి నాటి విజయనగర సామ్రాజ్యం విజయనగర సంస్థానాధీశులకు పెమ్మసాని రావెళ్ల మొదలైన ఇంటి పేర్లు గల సైన్యాధిపతులు విజయనగర పెమ్మసాని గండికోట ప్రధాన పాలకులలో పేర్కొనదగిన పెమ్మసాని సుమారు 200 సంవత్సరాలు ఈ వంశీకి గండికోటను రాజధానిగా చేసుకుని పరిపాలించినట్టు చారిత్రక ఆధారాలు చేటల వజ్రాలు చెరగేడు చోటు గోడెల ప్రభావం ఈ నేలను పాలించే ఈ గని సంపద ఇది కొందరికి కేవలం పాత్రగా ఉంది. మరగానపల్లిలో వజ్రాలు మునిమడ్గలో రత్న బొంగలు మెండు అని నవాబుకు ఊరిపోసిన కుట్ర కారణంగా క్రీస్తు శకం 1652 కడప నవాబు వలీ ఖాన్ని ఫ్రెంచ్ సేనాని మేయేను వెంట తీసుకుని వచ్చి వనగానపల్లి సమీపాన గల మునిమడుగులోని వజ్రాల గనులను తమ స్వాధీనం చేయాలని లేదంటే యుద్ధం తప్పదని గండికోట పాలకులను హెచ్చరించారు. అపారమైన సైన్యం ఫిరంగి దళంతో గండికోట మీద పెమ్మసాని వారి బంధువర్గం వారు శూరులు కార్యసాధులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరు కోటను శత్రు ప్రత్యర్థంగా తీర్చిదిద్దారు. తమ తోటి మంత్రి